అద్భుతాలని మనం చూడాలనుకుంటే సరిపోదు. ఆ అద్భుతాల కోసం మనమే ప్రయత్నించాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు నన్ను ఏ విధంగా ట్రై చేయమంటారు? గోపి రియాక్ట్ అవుతున్నాడు గాని రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వాలంటే డోసేజ్ పెంచాలి. అంటే అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. తనంతట తానే థింక్ చేయాలి, వెతకాలి. అప్పుడే మనం అనుకున్నది త్వరగా రీచ్ అవుతాం. అతని మనసు పొరల్లో ఎక్కడో ఒక అమ్మాయి ఉంది. అతని గతం గుర్తు రావాలంటే లవ్ థెరపీ ఒకటే మార్గం. గతం మర్చిపోయినా అతని బిహేవియర్ చాలా పాజిటివ్గా ఉంది. మెల్లమెల్లగా అతన్ని లవ్లోకి దింపాలి. డాక్టర్ గారు చెప్పినట్టు గోపిలో థింకింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే తన ముందు ఒక పజిల్ ఉంచాలి. నేను చచ్చిపోయే లోపు ఒక్కసారైనా మా అన్నయ్య కాళ్ళు పట్టుకుని తప్పు చేశానన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా అని మనసారా ఏడవాలనుందిరా. మా అన్నయ్య కూతుర్ని పెళ్లి చేసుకుని మా అన్నయ్యకు నన్ను దగ్గర చేస్తావేమో నన్న ఆశ. ఆరోగ్యం దానంతటదే బాగుపడుతుంది. శ్రీకర్, ముందుకు చూడు. థ్యాంక్స్ తారా. ఎక్కడున్నారు సార్? ఎదురుగా ఏముందో ఎవరున్నారో పట్టించుకోకుండా ఉన్నారు. అమ్మకిచ్చిన మాట కళ్ళ ముందు కదలాడుతుంటే కంటి ముందు ఏముందో ఎలా కనిపిస్తుంది? హలో, మిమ్మల్నే. సారీ, ఏదో అడిగా? మనిషివి ఇక్కడున్నావు, మనసు ఎక్కడో ఉంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం. దాన్ని ఎలా డీల్ చేయాలో ఏంటో అని ఆలోచిస్తున్నా. ఏంటా ప్రాబ్లం? చిన్న ప్రాబ్లమేలే, నీకెందుకు? పర్సనలా? అలాంటిదే. పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకునే స్థాయికి ఇంకా మన ఫ్రెండ్షిప్ వెళ్ళలేదా? అలా అని కాదు. మరి చెప్పు. చూడు శ్రీకర్, ఒక బ్రెయిన్ ఒక వేలో ఆలోచిస్తుంది, మరో బ్రెయిన్ మరో వేలో ఆలోచిస్తుంది. ఈ రెండు ఆలోచనలు మెడ్ చేశామంటే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ఐ థింక్ నా బ్రెయిన్ బాగానే ఆలోచిస్తుంది అనుకుంటా. అలా అని కాదు. మరి చెప్పు.
ఏం లేదు తారా, తను నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది అనే అమ్మాయికి మన మనసులోని ప్రేమను చెప్పటం ఎలా? మనసు ప్రేమ ఏంటి సార్? లవ్వా? ఎవరా అమ్మాయి? ఆ, అమ్మాయా? ఎవరు లేరు. అంటే నేను ఫ్యూచర్లో ఎవరినైనా లవ్ చేస్తే వాళ్ళకి చెప్పాల్సి వస్తే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే బెటర్ కదా అని. కోయ్ కోయ్. నిజమవుతారా? సింపుల్. వెళ్ళి డైరెక్ట్ గా అమ్మాయికి చెప్పాయి. తన మనసులో నా స్థానం ఏంటో, నా స్థాయి ఏంటో తెలియకుండా చెప్తే ఇప్పుడున్న రిలేషన్ కూడా కట్ అవుతుంది కదా. పాయింటే. అయితే ఒక పని చెయ్యి, నువ్వు అని తెలియకుండా ఆ అమ్మాయికి లెటర్స్ రాయి. నీ మనసేంటి, నీ మనసులో తనని ఎంతలా ప్రేమిస్తున్నావో, ఎంతలా ఆరాధిస్తున్నావో, తను నీ లైఫ్లోకి వస్తే లైఫ్ ఎంత బాగుంటుందో తెలియజేస్తూ బ్యూటిఫుల్ లెటర్స్ రాయి. అప్పుడు తనకి నీ మనసు తెలుస్తుంది, నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. అప్పుడు ధైర్యంగా నీ ప్రేమని చెప్పు, నీ లైఫ్ బాగుంటుంది. నిజంగానా? నిజంగా నిజం. థ్యాంక్స్ తారా, థ్యాంక్స్ అలాట్. నువ్వు నా ఫ్రెండ్వి కాదు, బెస్ట్ ఫ్రెండ్వి, డియరెస్ట్ ఫ్రెండ్వి, డియరెస్ట్ ది కోర్ ఫ్రెండ్వి. ఎవరెవరికో ప్రేమ సలహాలు ఇస్తున్నాను. నా ప్రేమ నా కళ్ళ ముందే తిరుగుతున్నా కడుపులో దాచుకోవడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. ఎస్, దిస్ ఇస్ రైట్. ఇలా పేరు రాయకుండా వదిలేస్తే నేనే అనే కన్ఫర్మేషన్ ఉండదు, ఎవరా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఎవరై ఉంటారా అని ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు గోపీకి గతం గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. సృజన, సృజన, సృజన ప్రేమలో పడిందా? పేరు ఊరు లేకుండా రాసిందేంటి?
జాగ్రత్త పడిందా పడుతుందా? వెంటనే ఇదెవరిని ప్రేమిస్తుందో తెలుసుకోవాలి. లేకపోతే దీనికున్న తిక్కకి ఏదో ఒక రోజు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చినా వచ్చేస్తుంది. అప్పుడు దీని మొగుడు ఇంటికి యజమానవుతాడు, నా ఆశలకి గండి కొడతాడు. అలా జరగకూడదంటే వాడెవడో తెలుసుకొని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. కాదు కుదరదు, గుప్పెట్లో నుంచి జారిపోతాను అంటే నోట్లో తులసి నీళ్లు పోయాలి. ఏంటి భయపడ్డావా? లేదమ్మా, ఏంటి ఇక్కడ? కాఫీ ఇద్దామని. ఓ థ్యాంక్స్. ఏంటమ్మా ఇది? అది చదివావా? ఆ, ఏమర్థమైంది? ఆ, ఏదో ప్రేమలేఖలాగా. బానే గెస్ చేసావు. అంటే నువ్వు ప్రేమలో పడ్డావా? అలాగే అనుకో. ఎవరిని? సస్పెన్స్. ఎవరో చెప్తే నేను సాయం చేస్తాను కదా. చేస్తావా? హా, వద్దు. అమ్మలాంటి దాన్ని నా కూతురు అయితే సాయం చేయనా? అమ్మలాంటి దానివి, అమ్మవి కాదు కదా. వసుదా డార్లింగ్, కొన్ని విషయాలు కొంతవరకే తెలియాలి, అప్పుడే థ్రిల్ ఉంటుంది. ఎనీవే, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్రిల్లా దీని బొంద. ఇది నాకు థ్రిల్ ఇవ్వడం కాదా, ఇది ప్రేమించేవాడెవడో కనుక్కొని వాణ్ణి చంపి దీనికి బహుమతిగా ఇస్తాను. చెప్పక్క. దీని ప్రేమ చావాలి, ఇది ప్రేమించినోడు చావాలి. ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే వారం రోజుల వరకు ఏ టీవీలో చూసినా ఏ పేపర్ చదివినా దాని గురించే మాట్లాడుకోవాలి. మాటిస్తున్నానక్క, పని అయిపోయిందనుకో. నా ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు, నా బరువు రాత్రి 10 గంటల సమయంలో చూసుకున్నప్పుడు 74. ఇప్పుడెంతో తెలీదు. చూడ్డానికి అందంగానే ఉంటాను. నవ్వితే నా పళ్ళు కూడా అందంగా కనిపిస్తాయి.
శ్రీకర్ పిలిస్తే పలకవే. పిలిచావా? ఇన్ఫాక్ట్ అరిచాను, వినపడలేదా? సారీ. ఏంటిదంతా? లవ్ లెటర్ రైటింగ్ ప్రాక్టీస్. అవునా? ఏంటిది? ఏంటివి? లవ్ లెటర్సా? జాబ్ అప్లికేషన్స్ లా, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లా ఉన్నాయి. సరే ఏడవకు, నేను హెల్ప్ చేస్తానులే. రాత్రి చెప్పాను కదా నీకు, లవ్ లెటర్లో తనకి నీ ప్రేమని చెప్పాలి. తనని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో, తను నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందో, తను లేని నీ జీవితం ఎలా ఉంటుందో వివరిస్తూ చాలా బలమైన పదాలతో అర్థంగా రాయాలి. ప్లీజ్ కూర్చో. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి. నా మనసు తనకు అర్థమయ్యేలా ఒక్క లెటర్ రాసివ్వు ప్లీజ్. నేను రాస్తే నా ప్రేమని తనకే ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉంటుంది. నువ్వు రాయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. సరే చెప్పు. ఎవడై ఉంటాడు? అసలు ఈ సృజన ప్రేమిస్తుందా, ప్రేమ నటిస్తుందా? వాడి పేరు చెప్పమంటే ఎందుకు చెప్పట్లేదు? ఈ కళింగ ఏం చేస్తున్నాడు? నేను మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది. నువ్వు మాకు ఆధారాన్ని ప్రేమించావు కాబట్టి ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ లాంచీని కొనుక్కో, ఆ తర్వాత పెళ్లి చేసుకో. నేనిలా లాంచీ కొంటేనే పెళ్ళని పట్టుబట్టానని నా మీద కోపం పెంచుకోకే. అంతా మీ మంచి కోసమే అట్టా మాట్లాడు. నువ్వు ఏంటి గోపి? నువ్వు నువ్వు నువ్వే కదా? నువ్వే కదా? మీరు ఆ వర్క్ ఫినిష్ చేసేయండి. సాయంత్రం లోపు నా పని పూర్తి అవ్వాలి. ఓకే.